గురువుగారు, ఆత్మాభిమానం, అహంకారం, ఆభిజాత్యం, స్థిర నిశ్చయశీలం ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయా, లేకపోతే వేరే వేరే భావాలను తెలియజేస్తాయా? వ్యక్తి స్వభావాన్ని సూచిస్తాయి. అన్నీ మన జాతక చక్రంలో లగ్నాన్ని మనం పరిశీలించినప్పుడు లగ్నం కారణంగా కనిపించేవి అవుతాయి. లగ్నము రాశి ఒకటే అవుతే అది ఆత్మాభిమానాన్ని సూచిస్తుంది. లగ్నము రాశి 180 డిగ్రీలలో ఉన్నప్పుడు స్థిర నిశ్చయాన్ని సూచిస్తుంది. లగ్నము రాశి ముందు వెనకలుగా ఉన్నప్పుడు అహంకారాన్ని సూచిస్తుంది. లగ్నము రాశి 6, 8 అన్నప్పుడు మనోనిశ్చయాన్ని సూచిస్తుంది. రాశి మనస్సు, చంద్రుడి స్థానం. లగ్నము జన్మించిన సమయానికి ఉండేటటువంటి నక్షత్ర స్థలం, అది దేహానికి ప్రతీక. 4 ఒకే భావాన్ని సూచించవు, వేరువేరుగా ఉంటాయి. ఆత్మాభిమానం మనలో కొంత వైజ్ఞానికపరమైన ఆలోచనలతో విశ్లేషణాత్మకంగా సమస్యని పరిశీలించి తగిన జాగ్రత్తతో ప్రవర్తన ఎలా ఉండాలో సూచిస్తుంది. విజ్ఞత అని పేరు. ఈ విజ్ఞత లోపించినప్పుడు కలిగేది అహంకారం. అహం, నేనే. లగ్నము రాశి 2 ఒకటి అయితే కనిపించే లక్షణం ఇది. నేనే, నేను చెప్తున్నాగా, మీకు తెలీదు. ఈ స్వభావం మనము లగ్నము రాశి ఒకటే అయినప్పుడు గుర్తించవచ్చు. ఒక్కొక్కసారి మేషలగ్నం, వృశ్చిక లగ్నం, వీరిలో కూడా ఈ స్వభావాన్ని చూస్తూ ఉంటాం. కుజ స్వభావం కదా, నేను చెబితే మీరు వినాలి, స్థిర, మాట్లాడేదే లేదు అనే స్వభావం. మనోనిశ్చయం, ఇది చాలా గొప్పది. విచక్షణాత్మకంగా ఆలోచనని ఇంకొంచెం లోతుగా చేసి మౌన వ్రతాన్ని పాటించేలాగా చేస్తుంది. ఒకే సమయం జన్మించకపోయినా కొన్ని పాత్రలని మనం మహాభారతంలో గమనించినట్లయితే అహంకారం దుర్యోధనుడు, ఆభిజాత్యం భీముడు, మనోనిశ్చయం ధర్మరాజు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని మనం గమనించవచ్చు. శ్రీరామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఈ పాత్రలన్నింటినీ కూడా మన వారు కథల రూపంలో ఎందుకు చెప్పారు అంటే, ఆయా పాత్రల వ్యక్తీకరణ స్వభావాలు ఏవైతే ఉంటాయో, లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకొని మన జాతకం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఎలా మారితే బాగుంటుంది, ప్రవర్తన మార్చుకోవడం కోసమే ఇవన్నీ కూడా. ఇది విషయం.